హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈ రోజు మీకు టేప్ లేకుండా ఆది బ్లౌజ్ తో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ట్రైపాడ్ నాకు కరెక్ట్ గా సెట్ అవ్వలేదండి, అందుకే వీడియోని జూమ్ లో చూపించలేకపోతున్నాను, క్షమించండి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం ఆది బ్లౌజ్ తోనే ఫినిష్ అవుతుందండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ లో అంచు ముక్కని సైడ్ కు వేసేసి కటింగ్ మన వైపు ఉండేలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్ చంక భాగంలో 2 ఖర్చులు కూడా ఉండేటట్లు పట్టుకోవాలి, ఖర్చులతో సహా కలిపి. మనం అలా పట్టుకున్నప్పుడు మెడ భాగం ఆ ఖర్చులోకి రాకూడదండి, మెడకి కొంచెం కింద భాగంలో పట్టుకోవాలి. అలా లూజ్ చూసుకున్న తర్వాత ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అలా చంక భాగం దగ్గర లూజ్ పట్టుకొని చూసుకుంటేనే మనకు మెజర్మెంట్ కరెక్ట్ గా సెట్ అవుతుందండి. డాట్ పెట్టుకున్న వరకు క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం భుజం నుంచి వీపు వరకు కరెక్ట్ గా స్ట్రైట్ గా పట్టుకోవాలండి బ్లౌజ్ ని. నెక్స్ట్ భుజం దగ్గర ఒక 1/2 ఇంచు, వీపు దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మనం డాట్ పెట్టుకోవాలి. సో అలా ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకు ఖర్చులు పోను కరెక్ట్ గా వస్తుందండి వీపు పొడవు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు? ఎక్కడైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. మనం వంట చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు నేను మీకు చూపించే విషయం కూడా అలాగే మెయిన్ అండి. రౌండ్ అప్ చేసుకోండి ఈ విషయాన్ని. అదేంటంటే మనం నడుం పొడవు మార్క్ చేసుకునేటప్పుడు భుజాల దగ్గర కుట్లు 2 కలిపి పట్టుకొని మెడ దగ్గర అలా పట్టుకొని ఆ తర్వాత నడుం పొడవు పట్టుకొని అలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే మాత్రం ఈ విషయాన్ని డెఫినెట్ గా నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం నేర్చుకునే ప్రతి కొత్త పనిలో కూడా పునాది అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది చాలా మందికి యూస్ఫుల్ టిప్ అవుతుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలండి. సో ఇది కూడా భుజాల దగ్గర ఉన్న 2 కుట్లు కలిపి పట్టుకొని నెక్ లెంత్ ని డ్రా చేసుకోవాలండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నెక్ లెంత్ ని ఎలా డ్రా చేసుకోవాలో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ షోల్డర్ లెంత్ డాట్ పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర కరెక్ట్ గా పట్టుకొని మెడవైపు ఒక 1/2 ఇంచు, భుజం వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మార్క్ చేసుకోవాలి. అలా 2 వైపులా 1/2 ఇంచ్ ఉంచుకుంటేనే మనకు ఖర్చుకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చంక పొడవు కొలుచుకోవాలండి. మనం చంక పొడవు కొలుచుకోవడానికి మనం కింద నడుం బెల్ట్ దగ్గర నుంచి పైన చంక ఖర్చు వరకు ఒక డాట్ పెట్టుకోవాలి. మీకు ఏ ఒక్క పార్ట్ లో కటింగ్ అర్థం అవ్వకపోయినా కూడా నాకు ఒక కామెంట్ చేయండి. ఆ తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోండి, ఎందుకంటే మనకు బ్లౌజ్ కి మెయిన్ పాయింట్ ఇదే. నెక్స్ట్ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్ డ్రా చేసుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది. నెక్ కటింగ్ లో రౌండ్ తిరిగే దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కటింగ్ టైమ్ లో మన కాన్సన్ట్రేషన్ మొత్తం బ్లౌజ్, ఎందుకంటే కటింగ్ ఎంత బాగా కుదిరితే మనకి బ్లౌజ్ అంత బాగా కుదురుతుంది. ఇది చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కేవలం బ్లౌజ్ మాత్రమే కాదు, మనం కుట్టే ప్రతి ఒక్కటి కటింగ్ లోనే ఉంటుంది. ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పూర్తయిపోయింది. నా కటింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ లో ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ మీ నాగశ్రీ.